హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. మనం ఇండియన్ పాలిటీలో భాగంగా గత 2 వీడియోలలో భారతదేశం యొక్క చారిత్రక నేపథ్యం అంటే భారత రాజ్యాంగానికి సంబంధించినంత వరకు బ్రిటిష్ ఇండియాలో చేసిన చట్టాలు, వాటిలోని అంశాలు, అవి భారత రాజ్యాంగాన్ని ఎలా ప్రభావితం చేశాయి, వాటి నుంచి ఎలాంటి అంశాలు భారత రాజ్యాంగంలో తీసుకున్నారు అనే దానిపైన కొంతవరకు మనం డిస్కస్ చేశాం. అందులో కూడా మనము 2 పార్ట్లలో మొత్తం అన్ని చట్టాలు 1773 నుంచి 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చేంత వరకు కూడా బ్రిటిష్ ఇండియాలో చేసిన అన్ని చట్టాల గురించి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం చదువుకున్నాం. నెక్స్ట్, భారతదేశానికి రాజ్యాంగం అనేది ఎలా రచించబడింది, రాజ్యాంగం రచించడానికి రాజ్యాంగ పరిషత్ అనేది ఎలా ఏర్పడింది, దానిలోని ముఖ్యాంశాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుంటాం. ఓకే, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పరిపాలించుకోవడం కోసం, ఒక మంచి పరిపాలన, సరైన మార్గంలో దేశం ముందుకు వెళ్ళడం కోసం, తీసుకెళ్లడం కోసం ఒక రాజ్యాంగం ఉండాలి అనే విషయం మన భారత నాయకులకు అందరికీ తెలిసిందే. దానికోసం ఎప్పటి నుంచో మన దేశానికి స్వతంత్రం కావాలి అని చెప్పేసి ఒక డిమాండ్ చేస్తున్నారు కదా. దానితో పాటు రాజ్యాంగ పరిషత్ని కూడా ఏర్పాటు చేయాలి అనే డిమాండ్ అనేది మన దేశంలో కొనసాగుతూ వచ్చింది. ఓకే, ఆ విధంగా మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాం గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించిన వ్యక్తి ఎవరు అంటే ఎంఎన్ రాయ్ అనే వ్యక్తి 1934లోనే భారతదేశానికి రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ప్రస్తావించాడు. ఇతను ఎవరు అంటే మన భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాలు జరిగినాయి. ఈ కమ్యూనిస్టు ఉద్యమాలకు ఆద్యుడు, వాటిని ప్రారంభించినటువంటి వ్యక్తి. ఓకే, నెక్స్ట్ 1935 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రాజ్యాంగం రచించడం కోసం రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిందనమాట. ఓకే, 1935లో ఐఎన్సి కూడా డిమాండ్ చేసింది రాజ్యాంగం రచించడం కోసం రాజ్యాంగ పరిషత్ అనేది ఉండాలి అని చెప్పేసి. ఆ తర్వాత 1938లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశానికి ఒక రాజ్యాంగం ఖచ్చితంగా తయారు చేయాలి, దానికోసం రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలి, ఆ రాజ్యాంగ పరిషత్ను వయోజనులు ఎన్నుకోవాలి. ఓకే అని చెప్పేసి పేర్కొన్నాడు. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ పేర్కొన్నారు 1938లో. దాని తర్వాత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు డిమాండ్ను 1940లో 1940లో బ్రిటిష్ ప్రభుత్వం ఆగస్ట్ ఆఫర్ ద్వారా అంగీకరించింది. ఆగస్ట్ ఆఫర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దాని ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి అంగీకరించిందనమాట. ఇక దానికోసం 1942లో సర్ స్టాఫర్డ్ క్రిప్స్ రాయబారం అంటామన్నమాట. ఈ క్రిప్స్ను బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి పంపించింది. ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే క్రిప్స్ అనే వ్యక్తిని, అతని టీంని పంపించింది. ఈ క్రిప్స్ ఏం చెప్పారంటే 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే భారతదేశానికి స్వతంత్రం ఇస్తాము, దానితో పాటు స్వతంత్ర రాజ్యాంగం రచనకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి పేర్కొన్నాడు. ఓకే, 2వ ప్రపంచ యుద్ధం అనేది జరుగుతున్నప్పుడు ఈ 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే భారతదేశానికి స్వతంత్ర రాజ్యాంగం రచించుకోవడం కోసం ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి క్రిప్స్ పేర్కొన్నాడు. అయితే ఈ క్రిప్స్ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటిని ముస్లిం లీగ్ తిరస్కరించింది. ఓకే, ఎందుకు? భారతదేశాన్ని 2 స్వతంత్ర దేశాలుగా విభజించి ఈ 2 దేశాలకు వేరువేరుగా రాజ్యాంగ పరిషత్లను ఏర్పాటు చేయాలని కోరింది. వాళ్ళ డిమాండ్ ఏంటంటే సపరేట్గా పాకిస్తాన్, ఓకే, ఒక దేశం ఏర్పాటు చేయాలి పాకిస్తాన్ని, అలాగే భారతదేశాన్ని కూడా స్వతంత్రం చేయాలి. ఈ విధంగా 2 స్వతంత్ర దేశాలుగా విభజించి రెండిటికి కూడా సపరేట్గా రాజ్యాంగ పరిషత్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ముస్లిం లీగ్ వాళ్ళు డిమాండ్ చేశారు. అందుకోసం క్రిప్స్ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు తిరస్కరించడం జరిగింది. చివరకు క్యాబినెట్ మిషన్ అని కూడా రావడం జరిగింది. ఈ క్యాబినెట్ మిషన్ను బ్రిటిష్ ప్రభుత్వం భారత్కు పంపించింది. ఇది 2 వేరువేరు రాజ్యాంగ పరిషత్లను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను తిరస్కరించింది. ముస్లిం లీగ్ వాళ్ళు ఏవైతే చెప్పారో 2 దేశాలను ఏర్పాటు చేసి ఆ రెండింటికి కూడా స్వతంత్ర రాజ్యాంగ పరిషత్లను ఏర్పాటు చేయాలని చెప్పారు కదా, దానిని ఈ క్యాబినెట్ మిషన్ తిరస్కరించింది.
లేదు అలా చేయొద్దు అని చెప్పేసి అపోజ్ చేయడం జరిగింది. ఇంకా వీళ్ళు ఏం చేశారంటే ఈ క్యాబినెట్ మిషన్ వాళ్ళు ముస్లిం లీగ్ను ఒప్పించి చివరకు ఒక రాజ్యాంగ పరిషత్తును కూడా ఏర్పాటు చేశారు. ఓకే, ఈ క్యాబినెట్ మిషన్ ముస్లిం లీగ్ని ఒప్పించి రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, క్యాబినెట్ మిషన్ ప్లాన్ సూచనలను అనుసరించి 1946 నవంబర్లో రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేయడం జరిగింది. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఉంది కదా, అవి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ 1946లో నవంబర్లో మనకు రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ రాజ్యాంగ పరిషత్ ఉంది కదా, అందులోని పూర్తి సభ్యుల సంఖ్య ఎంతమంది సభ్యులు ఉంటారు అని అంటే 389 మంది, 389 సభ్యులు. బ్రిటిష్ ఇండియా ఉంది కదా, బ్రిటిష్ పరిపాలిత ప్రాంతాలు, వాటి నుంచి సభ్యులు 296, 296 మెంబర్స్. అందులో కూడా స్టేట్స్, ప్రావిన్సెస్ ఉంటాయి కదా, వాటి నుంచి 292, 292. చీఫ్ కమిషనర్స్ ప్రావిన్సెస్ అని ఉంటాయి, చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్, వాటి నుంచి 4. ఇది కూడా బ్రిటిష్ కంట్రోల్లో ఉన్నవే, మొత్తం 296 అనమాట. ఈ 4 292 కలిపి. నెక్స్ట్ స్వతంత్ర రాజ్యాలు లేదంటే స్థానిక సంస్థానాలు ఉంటాయి కదా, స్వదేశీ సంస్థానాలు అంటాం కదా, ప్రిన్స్లీ స్టేట్స్, వాటి నుంచి సభ్యులు ఎంతమంది అంటే 93 మంది. ఈ విధంగా మొత్తం 389 మందితో కూడిన రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రతి ప్రావిన్స్ అంటే స్టేట్, ప్రతి ప్రావిన్స్ నుంచి స్వతంత్ర రాజ్యాల నుండి జనాభా ప్రాతిపదికన సీట్లను కేటాయించారు. స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి కదా, వాటి నుంచి కానీ అలాగే ప్రావిన్స్ల నుంచి కానీ ఎక్కడైనా సరే జనాభాను బట్టి సీట్లు కేటాయించారు. దాదాపుగా 1 మిలియన్ అంటే 10 లక్షల మంది జనాభాకు ఒక సీటు కేటాయించడం జరిగింది. బ్రిటిష్ ప్రావిన్స్లలో సీట్లను జనాభా ప్రాతిపదికన ముస్లిం, సిక్కు జనరల్గా కేటాయించారు. బ్రిటిష్ ప్రావిన్సెస్ ఏవైతే ఉంటాయో, బ్రిటిష్ కంట్రోల్లో ఉన్న ప్రాంతాలు, అక్కడ సీట్లను ఎలా కేటాయించారంటే జనాభాను బట్టి, ముస్లింల జనాభాను బట్టి, అలాగే సిక్కుల జనాభాను బట్టి, అలాగే మిగతా అందరిని బట్టి ముస్లింలకు, అలాగే సిక్కులకు, అలాగే జనరల్ కేటగిరీగా సీట్లను కేటాయించారు. రాజ్యాంగ పరిషత్లోని సభ్యులు ఏ వర్గానికి చెందినవారో ఆ వర్గానికి చెందిన ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు వారిని ఎన్నుకోవాలి. ఓకే, రాజ్యాంగ పరిషత్లోని సభ్యులు ఉంటారు కదా, వాళ్ళు ఏ వర్గానికి చెందిన వారు అవుతారో ఆ వర్గానికి చెందిన ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు వాళ్ళను ఎన్నుకోవాలి. ఇది ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాంతంలో రాజ్యాంగ పరిషత్కి నామినేట్ చేసిన అంటే కేటాయించిన కంటెస్ట్ చేస్తున్న అతను ముస్లిం ఉన్నాడు అనుకుందాం. ఆ ప్రాంతంలో అతనికి ఓట్లు వేసే ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు ఉంటారు కదా, వీళ్ళు కూడా ముస్లిమే అయి ఉండాలన్నమాట. ఆ విధంగా ఏర్పాటు చేశారు. ఇక స్వతంత్ర రాజ్యాలు ఉన్నాయి కదా, స్వదేశీ సంస్థానాలు, అందులోని సభ్యులను ఆ రాజ్యం యొక్క అధినేత నామినేట్ చేస్తాడు. ఏదైనా ఒక స్వతంత్ర రాజ్యం అంటే స్వదేశీ సంస్థానం ఉంటే అందులో సభ్యులను పంపించేది, నామినేట్ చేసేది ఎవరు అంటే ఆ రాజ్యం యొక్క, ఆ ప్రాంతం యొక్క పెద్ద అధినేత అన్నమాట. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ అనేది పాక్షికంగా ఎన్నుకోబడిన మరియు పాక్షికంగా నామినేట్ చేయబడిన సభ్యులతో ఏర్పడింది. బ్రిటిష్ ప్రావిన్స్లలోనేమో ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ సభ్యుల చేత ఎన్నుకోబడుతున్నారు. ఓకే, నెక్స్ట్ స్థానిక స్వతంత్ర రాజ్యాలలోనేమో నామినేట్ చేయబడుతున్నారు. కాబట్టి ఈ రెండు కలిసిన వ్యవస్థగా ఏర్పడింది. ఇక వీళ్ళు కంటెస్ట్ చేసిన తర్వాత ఎన్నికలు జరగాలి. రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు అనేవి జరిగినాయి. ఎప్పుడు అంటే 1946 జూలై, ఆగస్టు నెలల్లో ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికలలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేసినటువంటి వాళ్ళు, పోటీ చేసినటువంటి వాళ్ళు గెలిచిన సీట్లు 288 మంది, 208 మెంబర్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి గెలిచారు. ముస్లిం లీగ్ ఉంది కదా, ముస్లిం లీగ్ నుంచి కూడా గెలిచారు, వాళ్ళు 73 మంది. మిగతా వాళ్ళు ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రులు అంటే ఇండిపెండెంట్గా లేదంటే చిన్న పార్టీల పేరుతో గెలిచిన వాళ్ళు 15 మంది ఉన్నారు. ఈ విధంగా మొత్తం ఎన్నికలు అనేటివి నిర్వహించడం జరిగింది. ఓకే, ఇక బ్రిటిష్ ప్రావిన్సులు పోగా మిగతా వాళ్ళు స్వదేశీ సంస్థానాలు, స్వతంత్ర రాజ్యాలు ఉన్నాయి కదా, వాటికి చెందిన వాళ్ళు 93 సీట్లు ఉన్నాయి, కేటాయించారు. వాళ్ళని ఆ ప్రాంతం యొక్క అధినేత రాజు ఎవరైతే ఉంటారో వాళ్ళు నామినేట్ చేయాలి కదా, వాళ్ళు నామినేట్ చేయకుండా రాజ్యాంగ పరిషత్కు దూరంగా ఉన్నారు. వీళ్ళు రాజ్యాంగ పరిషత్లో పాల్గొనకుండా సైలెంట్గా ఉండిపోయినారు. ఇక రాజ్యాంగ పరిషత్లో అందరికీ అనగా అన్ని వర్గాల వారికి, హిందువులు, ముస్లింలు, సిక్కులు, పార్సీలు, ఆంగ్లో ఇండియన్లు,
భారత క్రిస్టియన్లు, ఎస్సీలు, ఎస్టీలు మరియు మహిళలు అందరికీ స్థానం కల్పించారు. ఓకే, అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని గ్రూపులకు, మహిళలకు అందరికీ కూడా అందులో స్థానం కల్పించడం జరిగింది రాజ్యాంగ పరిషత్తులో. ఇక ఆ సమయానికి భారతదేశంలోని అందరూ ప్రముఖులు, భారతదేశంలో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఏ విధంగా అయినా సరే ప్రముఖంగా ఉన్న వ్యక్తులు ఉంటారు కదా, ఈ అందరు ప్రముఖులకు ఈ రాజ్యాంగ పరిషత్లో స్థానం కల్పించారు, రాజ్యాంగ పరిషత్లో ఉన్నారు. ఒక మహాత్మా గాంధీ మినహాయించి. మహాత్మా గాంధీ వీటిలో ఇంట్రెస్ట్ చూపించలేదు, అతను దూరంగా ఉంటానని చెప్పడం జరిగింది. సో మహాత్మా గాంధీ తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా రాజ్యాంగ రచనల్లో, రాజ్యాంగ పరిషత్లో భాగమైనారు. ఇక రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పడడం జరిగింది కదా, దాని పనే రాజ్యాంగం రచించాలి. దానికోసం రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం, ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిపిందంటే డిసెంబర్ 6, 1946, డిసెంబర్ 6, 1946 రోజు మొదటిసారిగా సమావేశం నిర్వహించడం జరిగింది. ముస్లిం లీగ్ ఈ సమావేశాన్ని బహిష్కరించి ప్రత్యేక దేశం పాకిస్తాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. ముస్లిం లీగ్ మళ్ళీ ఏం చేసిందంటే మాకు స్పెషల్గా సపరేట్గా కంట్రీ కావాలి, పాకిస్తాన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సమావేశం ఏదైతే ఉందో దాన్ని బహిష్కరించి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ మీటింగ్కు హాజరు అయిన సభ్యులు, సో ముస్లిం లీగ్ వాళ్ళు వెళ్ళిపోయినారు కాబట్టి ఇందులో హాజరైన సభ్యులు ఎంతమంది అంటే మొదటి మీటింగ్కి 211 మంది, 211 మెంబర్స్ మాత్రమే అటెండ్ అయ్యారు. ఇక ఇదే సమావేశంలో సచ్చిదానంద సిన్హా అనే వ్యక్తి, ఇతను సీనియర్ మోస్ట్ పర్సన్ అనమాట. ఇతన్ని తాత్కాలిక అధ్యక్షునిగా, టెంపరరీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. తర్వాత రాజేంద్ర ప్రసాద్ని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. తర్వాత రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడైనాడు. హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి ఈ ఇద్దరు కూడా ఉపాధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్స్ అయ్యారనమాట. వాళ్ళని ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఇద్దరు ఉపాధ్యక్షులు ఉన్నారు రాజ్యాంగ పరిషత్కి. ఇక డిసెంబర్ 13, 1946 రోజున జవహర్లాల్ నెహ్రూ గారు చారిత్రాత్మకమైన ఆశయాల తీర్మానం, ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అని చెప్పేసి అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. మన భారతదేశం యొక్క ప్రవేశిక, పీఠిక అంటాం కదా, దానికి సంబంధించి ఉంటుంది ఇది. దానికి సంబంధించి దీని నుంచే తీసుకోవడం జరిగిందని చెప్పేసి అంటారు. సో ఆశయాల తీర్మానం, ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తీర్మానం పైన చాలా చర్చలు, వాదనలు జరిగిన తర్వాత ఈ తీర్మానం 22 జనవరి 1947 రోజున ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. యునానమస్గా దీన్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు, ఆశయాల తీర్మానాన్ని. ఎప్పుడు? జనవరి 22, 1947 రోజున. ఓకే, ఈ విధంగా ఉన్నటువంటి రాజ్యాంగ పరిషత్ సమావేశాలు జరుగుతున్నాయి కదా. అదే సమయంలో 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం రావడం, భారత స్వతంత్ర చట్టం, ఇండిపెండెన్స్ యాక్ట్ అనేది బ్రిటిష్ వాళ్ళు తీసుకురావడం వల్ల రాజ్యాంగ పరిషత్లో కొన్ని మార్పులు జరిగినాయి. ఓకే, చిన్న చిన్న చేంజెస్ అనేటివి 1947లో ఆగస్టు 15 తర్వాత జరిగినవి. అప్పటి వరకు రాజ్యాంగ పరిషత్కు దూరంగా ఉన్న స్వదేశీ సంస్థానాలు ఇప్పుడు రాజ్యాంగ పరిషత్లో చేరినాయి. మనం ఇందాక డిస్కస్ చేసాం, 93 మందితో కూడిన స్వదేశీ సంస్థానాలన్నిటివి రాజ్యాంగ పరిషత్లో పాల్గొనలేదు అని చెప్పేసి అన్నాం. ఎలక్షన్స్లో పాల్గొనలేదు, నామినేట్ చేయలేదు, వాళ్ళు దూరంగా ఉన్నారు అని చెప్పేసి డిస్కస్ చేసాం. వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే రాజ్యాంగ పరిషత్లో చేరారు. వాళ్ళు వాళ్ళ సభ్యులను నామినేట్ చేశారు. ఇక రాజ్యాంగ పరిషత్ అనేది ఒక సార్వభౌమ వ్యవస్థగా, సావర్జిన్ అంటాం కదా, సార్వభౌమ వ్యవస్థగా మారింది. అంటే దీనిలో ఎవరు కూడా ఇన్వాల్వ్ కావడానికి లేదు, మొత్తం పూర్తి స్థాయిగా ఇది స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. అలా సార్వభౌమ వ్యవస్థగా ఈ రాజ్యాంగ పరిషత్ అనేది మారడం జరిగింది. తమకు నచ్చిన రాజ్యాంగాన్ని తయారు చేసుకునే, అలాగే బ్రిటిష్ చట్టాలలో వేటినైనా సవరణ చేసే అధికారం పొందింది. ఓకే, ఈ రాజ్యాంగ పరిషత్కి ఏమొచ్చినాయంటే దానికి కావాల్సిన రాజ్యాంగాన్ని తయారు చేసుకునే అధికారం వచ్చింది. అలాగే 1935 చట్టం కానీ, 1947 భారత స్వతంత్ర చట్టం కానీ, ఇలాంటి బ్రిటిష్ చట్టాలు ఉన్నాయి కదా, వాటిలో ఏవైనా సవరణ చేసే అధికారం కూడా రాజ్యాంగ పరిషత్కు రావడం జరిగింది. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ చట్టసభగా కూడా విధులు చేపట్టింది. ఓకే, చట్టసభగా, లెజిస్లేటివ్ అసెంబ్లీగా కూడా, అంటే ఫస్ట్ పార్లమెంట్గా కూడా వ్యవహరించింది. ఏది? రాజ్యాంగ పరిషత్. ఇప్పుడు రాజ్యాంగ పరిషత్కి 2 రకాలైన విధులు ఉన్నాయి. ఇది మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు 2 రకాల మీటింగ్స్ ఏర్పాటు చేస్తుంది. ఒకటేమో పార్లమెంట్గా మీటింగ్స్ ఏర్పాటు చేస్తుంది, ఇంకోటేమో రాజ్యాంగం రచించే వ్యవస్థగా ఏర్పాటు చేస్తుంది. సో ఈ విధంగా రాజ్యాంగ పరిషత్గా ఉన్నప్పుడు
అధ్యక్షుడు ఎవరంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఓకే, రాజ్యాంగ రచన కోసం వీళ్ళు సమావేశమైనప్పుడు అధ్యక్షుడిగా వ్యవహరించేది రాజేంద్ర ప్రసాద్. అలా కాకుండా చట్టసభగా పార్లమెంటుగా ఉన్నప్పుడు దానికి అధ్యక్షత వహించేది జీవి మౌలాంకర్. మౌలాంకర్ అనే వ్యక్తి చట్టాలు చేసేటప్పుడు దానికి అధ్యక్షుడిగా ఉండేవాడు. ఇక ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ముస్లిం లీగ్ సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళకు స్వతంత్ర దేశం పాకిస్తాన్ కూడా ఏర్పడింది. దానివల్ల వాళ్ళు రాజ్యాంగ పరిషత్ నుంచి విరమించుకున్నారు. ఇక మనకు సపరేట్ దేశం వచ్చింది కదా, ఇంకా భారతదేశానికి సంబంధించిన ఈ రాజ్యాంగ పరిషత్లో మనం ఎందుకు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు బయటకు వెళ్ళిపోయినారు. కాబట్టి సభ్యుల సంఖ్య 389 నుండి 299కి పడిపోయింది. ఓకే, 389 ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 299కి పడిపోయింది. ఇండియన్ ప్రావిన్సెస్ నుంచి అంతకుముందుకు 296 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమైనారంటే 229కి పడిపోయారు. నెక్స్ట్ ప్రిన్స్లీ స్టేట్స్ అంటే స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది ఉండేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు 70 మందికి పడిపోయారు. సో మొత్తంగా 389 కాస్త 299 మందితో కూడిన రాజ్యాంగ పరిషత్గా కేవలం భారతదేశానికి సంబంధించే మిగిలిపోయింది. ఇక రాజ్యాంగ పరిషత్ అనేది రాజ్యాంగ రచన చేస్తుంది, అలాగే సాధారణ చట్టాలు కూడా చేస్తుంది కదా పార్లమెంటుగా. వాటితో పాటుగా అవి మాత్రమే కాకుండా మరికొన్ని విధులను కూడా నిర్వహించింది. ఏం చేసిందంటే 1949 మేలో కామన్వెల్త్ కూటమి అని ఉంటుంది. ఓకే, బ్రిటిష్ నుంచి స్వతంత్రం పొందిన దేశాల యొక్క కూటమి, కామన్వెల్త్ కూటమి అని ఉంటుంది. దాంట్లో సభ్యత్వాన్ని కూడా పొందింది. ఓకే, అంటే ఈ భారత రాజ్యాంగ పరిషత్ అనేది ఈ కామన్వెల్త్ కూటమిలో భారత సభ్యత్వానికి ఆమోదం తెలిపింది. నెక్స్ట్ జూలై 22, 1947 1947 జూలై 22న జాతీయ జెండాని ఆమోదించింది. ఓకే, మన జెండాను కూడా ఆమోదించడం జరిగింది రాజ్యాంగ పరిషత్. నెక్స్ట్ జనవరి 24, 1950 ఆ రోజు చివరిసారిగా అంటే 12వసారిగా వీళ్ళు సమావేశం అవుతారు. ఆ సమావేశంలో జాతీయ గీతం, ఓకే, నెక్స్ట్ జాతీయ గేయం, నేషనల్ యాంథమ్ అండ్ నేషనల్ సాంగ్ ఉంటుంది కదా, వాటిని ఆమోదించారు. జనగణమన, వందే మాతరం ఉంటాయి కదా, వాటిని కూడా జనవరి 24, 1950న చివరి సమావేశంలో ఈ రాజ్యాంగ పరిషత్ ఆమోదించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ జనవరి 24, 1950న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో అతన్ని భారత రాష్ట్రపతిగా కూడా ఈ రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. ఈ విధంగా భారతదేశం యొక్క మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. రాజ్యాంగ రచనకు పట్టిన కాలం ఎంత టైం తీసుకున్నారంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, అంటే దాదాపుగా 3 సంవత్సరాలు అనమాట. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. మొత్తం అసెంబ్లీ సమావేశాలు ఎన్ని జరిగినాయి? 11 జరిగినాయి. ఓకే, మొత్తం ఈ రాజ్యాంగ పరిషత్ సమావేశాలు 11 జరిగినాయి. అయితే చివరిది కూడా ఒకటి జరిగింది. ఈ 11 అనేటివి రాజ్యాంగ రచన కోసం జరిగినాయి. అవన్నీ అయిపోయిన తర్వాత 12వది ఈ జనవరి 24న జరిగింది. అది చివరిది అనమాట. సో దాన్ని కలుపుకుంటే చివరిసారి జరిగిన సమావేశంతో కలుపుకుంటే 12 జరిగినాయి అనమాట. సో చివరి సమావేశం 24/1/1950న జరిగింది. నెక్స్ట్ రాజ్యాంగం రచించడానికి ఎంత ఖర్చు అయిందంటే 64 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రాజ్యాంగాన్ని రచించారు. ఇక మన రాజ్యాంగం కోసం దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి భారత రాజ్యాంగాన్ని రచించారు. దాదాపు 60 దేశాల యొక్క రాజ్యాంగాలను వాటిని చదివి, వాటిని పరిశీలించి, వాటి అమలు తీరును పరిశీలించి, వాటి నుంచి కావాల్సిన అంశాలను మన రాజ్యాంగంలో తీసుకురావడం జరిగింది. ఇక రాజ్యాంగంలో రకరకాల అంశాలు ఉంటాయి కదా, ఈ అంశాలపైన ఒక్కొక్క అంశం పైన ఒక్కొక్క కమిటీ వేయడం జరిగిందనమాట. ఆ విధంగా రాజ్యాంగ పరిషత్ ముఖ్యమైన కమిటీలు కొన్ని ఉన్నాయి. ఆ కమిటీలు ఏంటి అని అంటే ఇక్కడ చూద్దాం. కేంద్ర ప్రభుత్వ అధికారాలు ఉంటాయి కదా, వాటి మీద ఒక కమిటీ వేశారు, కేంద్ర ప్రభుత్వ అధికారాల కమిటీ. అలాగే కేంద్ర రాజ్యాంగ విధాన కమిటీ. నెక్స్ట్ రాష్ట్రాలు ఉంటాయి కదా, స్టేట్స్ కమిటీ. నెక్స్ట్ రాజ్యాంగం పరిశీలన ప్రత్యేక కమిటీ. ఈ 4 కమిటీలకు అధ్యక్షుడు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఓకే, జవహర్లాల్ నెహ్రూ గారు ఈ 4 కమిటీలకు అధ్యక్షత వహించారు. నెక్స్ట్ ప్రాథమిక హక్కుల సలహా కమిటీ. ఓకే, ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి కదా, వాటికి సలహాలు ఇవ్వడం కోసం ఒక కమిటీ. అలాగే అల్పసంఖ్యాక వర్గాలు, మైనారిటీస్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక సలహా కమిటీ. నెక్స్ట్ రాష్ట్ర రాజ్యాంగ విధాన కమిటీ,
స్టేట్ కాన్స్టిట్యూషన్ విధాన కమిటీ. నెక్స్ట్ రాష్ట్రాల అధికారాల సలహా కమిటీ. స్టేట్స్కి అధికారాలు ఉంటాయి కదా, వాటికి సలహాలు ఇవ్వడం కోసం కమిటీ. అలాగే షెడ్యూల్ తెగలు, ఎస్సీలు, షెడ్యూల్ జాతులు అంటే ఎస్సీలు, షెడ్యూల్ తెగలు అంటే ఎస్టీలు, వాళ్ళ యొక్క హక్కుల కోసం ఒక సలహా కమిటీ. వీటన్నిటికీ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అధ్యక్షత వహించడం జరిగింది. ఇతని అధ్యక్షతన ఈ 5 రకాల కమిటీలు వేయడం జరిగింది. అందులో ప్రాథమిక హక్కుల సలహా కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ విధాన నిబంధనలు అంటే రూల్స్ ఉంటాయి కదా, రూల్స్ కమిటీ అంటారు సింపుల్గా. రూల్స్ కమిటీ, స్టీరింగ్ కమిటీ, ఆర్థిక మరియు స్టాఫ్, ఓకే, ఫినాన్షియల్ అండ్ స్టాఫ్ కమిటీ, అలాగే జాతీయ పతాక తాత్కాలిక కమిటీ. ఓకే, ఈ 4 కమిటీలకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షుడిగా ఉన్నారు. అతని అధ్యక్షుని చేశారు. సో ఇవి కూడా ఇంపార్టెంట్. అందులో స్టీరింగ్ కమిటీ, విధాన నిబంధనలు, రూల్స్ కమిటీ అని చెప్పేసి అడుగుతున్నారు. వాటికి అధ్యక్షుడు ఎవరు అని అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ హౌస్ కమిటీ సభా కమిటీ అంటాము. అలాగే చీఫ్ కమిషనర్ ప్రాంతాలు ఉన్నాయి కదా, వాటి మీద కూడా ఒక కమిటీ, వాటి కోసం కూడా చర్చించడం కోసం ఒక కమిటీ వేశారు. ఆ రెండింటికి పట్టాభి సీతారామయ్య గారు అధ్యక్షుడైనారు. అతని అధ్యక్షతలో ఈ 2 కమిటీలు నడిచినాయి. నెక్స్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ, ముసాయిదా రాజ్యాంగ రచనా కమిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్రాఫ్టింగ్ కమిటీ ఎవరు అని అంటే అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ లేదా ముసాయిదా కమిటీ అంటారు, దానికి అధ్యక్షుడైనారు. నెక్స్ట్ అతనితో కలిపి 7 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ అనమాట ఇది. నెక్స్ట్ ప్రాథమిక హక్కుల ఉపసమితి. ఓకే, ప్రాథమిక హక్కుల కోసం ఇంకోటి సబ్ కమిటీ కూడా వేశారు, దానికి అధ్యక్షుడు జేబీ కృపలాని. ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినారు. నెక్స్ట్ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉంటాయి కదా, లింగ్విస్టిక్ స్టేట్స్, ప్రావిన్సెస్, వాటి కోసం ఒక కమిటీ ఉంది, అది ఎస్కే తార్ కమిటీ అనేది భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం. వీటితో పాటు ఒక 2-3 చిన్న కమిటీస్ కూడా ఉంటాయి. దాదాపు 22 కమిటీస్ ఉంటాయి మొత్తం. అందులో 18 వరకు మనం డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ నుండి ఏర్పడిన అతిపెద్ద కమిటీ. ఈ అన్నిటిలోకెల్లా కూడా అతిపెద్దది ఏది అంటే సలహా కమిటీ. ఓకే, సలహాలు ఇస్తారు కదా, సలహా కమిటీ అనేది ఉంటుంది, అది అతిపెద్దది. నెక్స్ట్ అది ఎప్పుడు ఏర్పడింది అంటే 24 జనవరి 1947 ఏర్పడింది. నెక్స్ట్ దీనికి చైర్మన్ ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన అతిపెద్ద కమిటీ అయినటువంటి సలహా కమిటీ ఏర్పడింది. సభ్యులు 54+1. ఓకే, 54 మంది సభ్యులు ప్లస్ ఒక అధ్యక్షుడు, మొత్తం 55 మందితో కూడిన ఒక పెద్ద కమిటీ ఇది. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ ప్రధానమైన కమిటీ ఏదంటే డ్రాఫ్టింగ్. ఇది పెద్దది, ఇది ప్రధానమైనది, మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీ అనమాట ఇది, డ్రాఫ్టింగ్ కమిటీ. ఇది 29 ఆగస్టు 1947 దీన్ని ఏర్పాటు చేశారు, డ్రాఫ్టింగ్ కమిటీ. ఇక ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చూద్దాం. వీటి నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఈ డ్రాఫ్టింగ్ కమిటీ క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ఈ కింది వాటిలో డ్రాఫ్టింగ్ కమిటీలోని సభ్యుడు ఎవరు, లేదంటే సభ్యులు కాని వ్యక్తి ఎవరు అని చెప్పేసి క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్, డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నెక్స్ట్ గోపాలస్వామి అయ్యంగార్ అనే వ్యక్తి సభ్యుడు. నెక్స్ట్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఓకే, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అనే వ్యక్తి కూడా ఇందులో సభ్యుడిగా ఉన్నాడు. కేఎం మున్షి అనే వ్యక్తి కూడా ఇంకో సభ్యుడు, కేఎం మున్షి. నెక్స్ట్ మహమ్మద్ సయ్యద్ సాదుల్లా అంటారు, అతను కూడా ఒక సభ్యుడిగా ఉన్నాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్, వీళ్ళిద్దరు కూడా ఇంపార్టెంట్ ఎందుకో చూద్దాం. బిఎల్ మిత్తల్ అనే వ్యక్తి కూడా ఒక సభ్యుడు. అయితే ఇతను అనారోగ్యానికి గురవుతాడు, ఇతని హెల్త్ పాడవడంతో రిజైన్ చేస్తాడు, రాజీనామా చేయడంతో అతని ప్లేస్లో ఎన్ మాధవరావు అనే వ్యక్తి రాజ్యాంగ పరిషత్లోని డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యుడవుతాడనమాట. సో అందుకే ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ డిబి ఖైతాన్ కూడా ఉంటాడు. అతను 1947 చనిపోతాడు, మరణిస్తాడు. అతని స్థానంలో ఇంకో సభ్యుని తీసుకోవాలి కాబట్టి టిటి కృష్ణమాచారి అనే వ్యక్తిని ఒక సభ్యుడిగా తీసుకుంటారు. ఈ విధంగా ఈ లాస్ట్ ఇద్దరు కూడా చేంజ్ అవుతారు అనమాట. ఓకే, ఈ విధంగా రచించబడినటువంటి రాజ్యాంగ పరిషత్ చేత రచించబడిన రాజ్యాంగం ఎప్పుడు ఆమోదం పొందింది, భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ ఏది అంటే 26 నవంబర్ 26, 1949, 1949 నవంబర్ 26.
రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ కాబట్టి ఈ నవంబర్ 26ను మనం జాతీయ న్యాయ దినోత్సవం, ఓకే, నేషనల్ లా డే అని చెప్పేసి మనం జరుపుకుంటున్నాం. రాజ్యాంగం ఆమోదం పొందిన వెంటనే అనగా 26 నవంబర్ 1949 1949 నుండి అమల్లోకి వచ్చిన అంశాలు. సో ఇది ఆమోదించిన వెంటనే అన్నీ కాకుండా కొన్ని అంశాలు మాత్రం వెంటనే అమల్లోకి వచ్చినాయి. అవేంటో చూద్దాం. పౌరసత్వం సిటిజన్షిప్ ఉంటుంది కదా, పౌరసత్వం, ఎన్నికలు ఎలక్షన్స్, తాత్కాలిక పార్లమెంట్ టెంపరరీ పార్లమెంట్, స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి కదా వాటికి కల్పించిన ప్రత్యేక వసతులు, ఇవన్నీ కూడా వెంటనే 26 నవంబర్ 1949 నుంచి అమల్లోకి వచ్చినాయి. ఇంకా మిగతావన్నీ మెజారిటీ పార్ట్, ఓకే, మిగతా పూర్తి రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన తేదీ ఏది అంటే 26 జనవరి 1950 1950 జనవరి 26, ఓకే, ఆ రోజునే మనం రిపబ్లిక్ డే అనేది ఇప్పటికీ జరుపుకుంటూ ఉన్నాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ విధంగా మన రాజ్యాంగం అనేది రచించబడి అమల్లోకి వచ్చింది. ఇక మన రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్న ఆర్టికల్స్ నిబంధనలు ఎన్ని అంటే 395 నిబంధనలతో కూడిన రాజ్యాంగం ఏర్పడింది. షెడ్యూల్ అని ఉంటాయి, అవి 8 ఉండేవి. నెక్స్ట్ భాగాలు 22 భాగాలుగా మన రాజ్యాంగం ఉంది. ఇక భారత రాజ్యాంగానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చూద్దాం. భారత రాజ్యాంగం గుర్తు, మన రాజ్యాంగానికి ఇచ్చిన గుర్తు ఏదంటే ఏనుగు, ఎలిఫెంట్ అనమాట. నెక్స్ట్ భారత రాజ్యాంగాన్ని రాసిన అంటే స్వయంగా చేతితో రాస్తారు కదా, ఆ రాజ్యాంగాన్ని స్వయంగా రాసిన వ్యక్తి ఎవరు అంటే క్యాలిగ్రాఫర్ ఎవరు అని అంటే ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజడా. ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజడా అనే వ్యక్తి అతని సొంత చేతులతో ఈ క్యాలిగ్రాఫర్ భారత రాజ్యాంగాన్ని రాశాడు. ఫ్లోయింగ్ ఇటాలిక్ స్టైల్ అనే ఒక స్టైల్లో ఈ భారత రాజ్యాంగాన్ని రాయడం అనేది జరిగింది. ఇక ప్రపంచంలో కొన్ని రాజ్యాంగాలను చూసినట్లయితే యుఎస్ఏ రాజ్యాంగం, అమెరికా రాజ్యాంగంలో కేవలం 7 ఆర్టికల్స్ 7 నిబంధనలు మాత్రమే ఉన్నాయి. 4 నెలల కంటే తక్కువ సమయం, ఓకే, వాళ్ళు రాజ్యాంగం రచించినప్పుడు 7 ఆర్టికల్ మాత్రమే ఉండే విధంగా కేవలం 4 నెలల్లోనే వాళ్ళు అతి తక్కువ సమయంలోనే వాళ్ళు రాజ్యాంగాన్ని రచించుకున్నారు. నెక్స్ట్ కెనడా ఉంది కదా, కెనడా రాజ్యాంగంలో 147 ఆర్టికల్స్ ఉంటాయి, 2 సంవత్సరాల 6 నెలలు పట్టింది వాళ్ళకి. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా రాజ్యాంగంలో 153 ఆర్టికల్స్ ఉంటాయి, వాళ్ళు 1 సంవత్సరం టైం తీసుకొని 1 సంవత్సరం కాలంలో రాజ్యాంగాన్ని రచించారు. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం 395 ఆర్టికల్స్, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, ఓకే, దాదాపుగా 3 సంవత్సరాలు మన భారత రాజ్యాంగం రచించడానికి పట్టింది. నెక్స్ట్ ఆస్ట్రేలియా రాజ్యాంగం 128 ఆర్టికల్స్ ఉంటాయి, దీనికి వీళ్ళు 9 సంవత్సరాలు తీసుకొని రాజ్యాంగాన్ని పూర్తి చేయడం జరిగింది. ఓకే, ఇది మన భారత రాజ్యాంగం రచించడానికి ఉన్న రాజ్యాంగ పరిషత్లోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. దాదాపుగా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, వీటి నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, వీటిని బాగా చదవండి. ఇక రాజ్యాంగ పరిషతే కాకుండా మన భారతదేశానికి ఒక పార్లమెంటు క్యాబినెట్ అనేది ఉన్నది కదా. 1946 స్వతంత్రం పూర్వం భారతదేశంలో కేంద్ర క్యాబినెట్ అనేది ఉండడం జరిగింది. అదేంటి, అందులో ఉన్న పోర్ట్ఫోలియో అంటే వివిధ శాఖలకు వివిధ మంత్రులు ఉంటారు కదా, ఏ శాఖని ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, ఎవరి ఆధ్వర్యంలో ఉన్నదని చెప్పేసి మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మంత్రి మండలి సభ్యులు, వివిధ శాఖలు అని చెప్పేసి ఉంది. ఓకే, జవహర్లాల్ నెహ్రూ ఉపాధ్యక్షుడు, ఓకే, గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉన్నది కాబట్టి దాంట్లో అతను అధ్యక్షుడు ఉంటాడు కాబట్టి ఉపాధ్యక్షుడు ఎవరు అని అంటే జవహర్లాల్ నెహ్రూ. విదేశీ వ్యవహారాలు, కామన్వెల్త్ సంబంధాలు, ఓకే, ఇంటర్నేషనల్ అఫైర్స్ ఉంటాయి కదా వాటిని, అలాగే కామన్వెల్త్ సంబంధాలను ఇతను చూసుకునేవాడు, ఇతని శాఖ అది జవహర్లాల్ నెహ్రూ, అలాగే ఉపాధ్యక్షుడు. నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఏదంటే హోంశాఖ మంత్రిగా ఉన్నాడు స్వతంత్రం రాకముందుకు. నెక్స్ట్ సమాచార మరియు ప్రసార శాఖ, ఓకే, ఇన్ఫర్మేషన్ అండ్ ప్రసారం ఉంటుంది కదా, ఈ ప్రసార శాఖ అనమాట, బ్రాడ్కాస్టింగ్. నెక్స్ట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆహారం వ్యవసాయ శాఖని పోషించారు, ఆహార శాఖ వ్యవసాయ శాఖ. నెక్స్ట్ డాక్టర్ జాన్ మతాయ్ పరిశ్రమలు మరియు పంపిణీ, ఇండస్ట్రీస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనే దానికి సంబంధించి ఇతను మంత్రిగా ఉన్నాడు. నెక్స్ట్ బాబు జగ్జీవన్ రామ్ కార్మిక శాఖ మంత్రి.
సర్దార్ బల్దేవ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి. ఇక నెక్స్ట్ సిహెచ్ బాబా వర్క్స్ పనులు, మైన్స్ ఓకే అండ్ పవర్ శక్తి వీటికి సంబంధించి మంత్రిగా ఉన్నాడు. లియాఖత్ అలీ ఖాన్ ఆర్థిక శాఖ ఓకే ఫినాన్స్ మినిస్టర్ బిఫోర్ ఇండిపెండెన్స్ లియాఖత్ అలీ ఖాన్. అబ్దుర్ రాబ్ నిస్తార్ పోస్ట్స్ ఓకే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది తపాలా అలాగే ఎయిర్ వీటికి సంబంధించి మంత్రి. అసఫ్ అలీ రైల్వే శాఖ రవాణా శాఖ మంత్రి. సి రాజగోపాలాచారి విద్య ఆర్ట్స్ ఓకే ఎడ్యుకేషన్ అండ్ ఆర్ట్స్. నెక్స్ట్ ఐఐ చుండ్రిగర్ కామర్స్ అనే శాఖకి మంత్రి. నెక్స్ట్ గజ్నఫర్ అలీ ఖాన్ వైద్య శాఖ ఆరోగ్య శాఖ మంత్రిత్వం తీసుకున్నాడు. నెక్స్ట్ జోగిందర్ నాథ్ మండల్ న్యాయశాఖ ఓకే లా మినిస్టర్ ఎవరంటే జోగిందర్ నాథ్ మండల్. ఈ విధంగా 1946లో మన దేశానికి స్వతంత్రం రాకముందుకు ఉన్నటువంటి మంత్రిమండలి వ్యవస్థ క్యాబినెట్. ఇక భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15 తర్వాత ఈ క్యాబినెట్లో ఈ మంత్రి శాఖల్లో మార్పు వచ్చింది. పాకిస్తాన్ విడిపోయింది కాబట్టి కొంతమంది అక్కడికి వెళ్ళిపోయినారు. మిగతా వాళ్ళతో కొంచెం శాఖల్లో మార్పు, కొత్త వాళ్ళని తీసుకోవడం, ఈ విధంగా కొంచెం క్యాబినెట్ అనేది మారింది. ఈ స్వతంత్ర భారత మొట్టమొదటి ప్రభుత్వం అంటారు. దీని నుంచి మన క్వశ్చన్స్ వస్తాయి. మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు, మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు, మొదటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అని చెప్పేసి స్వతంత్ర భారతదేశంలో అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతారు. అవేంటో చూద్దాం. ఓకే జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షుడు. ఓకే ఇప్పుడు ఈ పార్లమెంట్కి అధ్యక్షుడు ఎవరు అని అంటే జవహర్లాల్ నెహ్రూ. ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్. అలాగే విదేశీ వ్యవహారాలు ఓకే ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంటాయి కదా, విదేశీ వ్యవహారాలు చూసుకునేవాడు. కామన్వెల్త్ సంబంధాలు కూడా ఇతను పోషించేవాడు. నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్కి వచ్చేసి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఓకే ఉప ప్రధాని. అలాగే కేంద్ర హోంశాఖ సర్వీసులు ఓకే హోంశాఖ సర్వీసులు ఇతను చూసుకున్నాడు. నెక్స్ట్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయం ఆహార శాఖ రాజేంద్ర ప్రసాద్ తీసుకున్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు విద్యాశాఖ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగినారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి. నెక్స్ట్ సర్దార్ బల్దేవ్ సింగ్ రక్షణ శాఖ, ఏం మారలేదు, అంతకుముందు కూడా రక్షణ శాఖనే. షణ్ముగం శెట్టియార్ ఆర్థిక శాఖ ఓకే మొదటి ఆర్థిక శాఖ మంత్రి స్వతంత్ర భారతదేశంలో ఎవరు అని అంటే షణ్ముగం శెట్టియార్ లేదా షణ్ముగం శెట్టి. జాన్ మతాయ్ రైల్వేలు పౌర విమానయానం, రైల్వేస్ అండ్ పౌర విమానయానం ఉంటుంది కదా దానికి మినిస్టర్. నెక్స్ట్ వచ్చేసి రఫీక్ అహ్మద్ కిద్వాయ్ కమ్యూనికేషన్స్. నెక్స్ట్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమలు ఇండస్ట్రీస్. రాజేంద్ర కుమారి అమృత్ కౌర్ ఆరోగ్యం. మొదటి మహిళా మంత్రి, వెరీ వెరీ ఇంపార్టెంట్, మొదటి మహిళా మంత్రి ఎవరు అని అంటే రాజేంద్ర కుమారి అమృత్ కౌర్. ఏ శాఖ అంటే ఆరోగ్య శాఖ. నెక్స్ట్ సిహెచ్ బాబా వాణిజ్య శాఖ. నెక్స్ట్ ఎన్వి గాడ్గిల్ గనుల శాఖ విద్యుత్ శాఖ. నెక్స్ట్ బాబు జగ్జీవన్ రామ్ కార్మిక వ్యవహారాలు లేబర్ మినిస్ట్రీ, సేమ్ మినిస్ట్రీ ఇంతకుముందు కూడా ఉండేది, అదే పోషించినాడు. ఈ విధంగా మనకు స్వతంత్రం రాకముందుకున్న క్యాబినెట్ ఏంటి, అలాగే మొట్టమొదటి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి క్యాబినెట్ అనేది కూడా చూడడం జరిగింది. ఓకే ఇది మనకి ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో కొత్త చాప్టర్తో మనం చూస్తాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. క్లాసెస్ అప్డేట్ చేసిన వెంటనే మీరు వీడియో చూసి వాటి నుంచి నోట్స్ తయారు చేసుకొని ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా డౌట్స్ కానీ ఏదైనా సజెషన్స్ కానీ ఇంకేమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక బౌన్స్ బ్యాక్ ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.